ఓకే ప్రశాంతి గారు, మరి మీరేం చూపిస్తున్నారు? పుదీనా పన్నీర్ పకోడీ. ఈ పుదీనా పన్నీర్ పకోడీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? శనగపిండి, పన్నీర్ తురుము, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, ఉప్పు, నూనె, కారం, గరం మసాలా, పుదీనా, బేకింగ్ సోడా. ఓకేనండి, మాకు వంట చూపిస్తారా? ఇంకా చూపిస్తాను. ఫస్ట్ ఏం చేద్దామంటారు? స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ పెట్టేద్దామా ముందర? పెట్టి. ఓకే, పకోడీకి కదా ఆయిల్ వేడి అవుతుంది. వేస్తారా ఆయిల్? ఓకే, ఇప్పుడండి ఇది నూనె వేడేటప్పటికి కలిపేసుకుంటాను. ఓకే, ఏం కలుపుతున్నారు? ఒక బౌల్ తీసుకోండి. పన్నీర్ తురుము, ఓకే, పుదీనా. ఓకే, కట్ చేయక్కర్లేదండి? లేదు. చాట్ మసాలా. ఓకే, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి చాట్ మసాలా, ఒక స్పూన్ వరకు. ఈ మూడు కలిపేసుకుంటాం. ఓహో, కలిపేసి 5 minutes పక్కన పెట్టుకోవాలండి. ఓహో, అవునా? మంచి ఫ్లేవర్ వస్తుందండి పుదీనా అండ్ చాట్ మసాలా. ఆహా, మంచి వాసన వస్తుందండి. మరి ఈ లోపుగా ఇంకా ఏం చేయొచ్చు అండి? ఇంకో బౌలా? ఇందులో 1 కప్పు శనగపిండి. సరిపోతుందండి శనగపిండి? సరిపోతుంది. 2 spoons కారం. ఓకే, 2 spoons సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, గరం మసాలా. ఇది మీ ఇష్టం, కొంచెం స్పైసెస్ అంటే మీ ఇష్టం అండి. ఉప్పే. ఆమ్చూర్ పౌడర్ 1 spoon. ఇందులో కూడా వేస్తారు కదా, ఇందులో ఆమ్చూర్ పౌడర్ వేస్తారా? ఇందులో ఏం వేస్తారు? చాట్ మసాలా. చాట్ మసాలా వేస్తారు, కరెక్ట్. ఇంకా ఇవి వాటర్ వేసుకొని కలిపేసుకోండి. ఓ అవునా? మరి ఇది విడిగా కలిపాము, అది ఎప్పుడు వేస్తారు? ఇది కలిపేసుకొని మళ్ళీ అందులో వేసి కలపాలి. అంటే కొంచెం గట్టిగా కలిపేసి తర్వాత కలపాలి. ఓకే, అదే అంటున్నాను, మళ్ళీ జారుగా అవుతుందేమో అనుకున్నాను. 5 minutes అయింది కదండి, ఇప్పుడు అది తీసి ఇందులో వేసి కలిపేసుకోవటం. ఇది అదే ఇందులో వేసుకోండి, పెద్దగా ఉంది కదా బాబు. కొంచెం వాటర్ వేసి. ఓకే, బాగా గట్టిగా ఉంటే కొంచెం వేసుకోవచ్చు. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి, ఇంకా వేసేసుకోవటమే. ఓకే, కొంచెం చిన్నగా వేసుకుందామండి, చూడడానికి బాగుంటాయి కదా చిన్నగా వేసి. సో కొంచెం అలా అంటే విచ్చుకుంటుందేమో అని కొంచెం నొక్కి వేసుకోవాలి కదండి. వెరీ సింపుల్, చాలా సింపుల్, త్వరగా అయిపోతుంది కూడా. ఓకే, ఇది రెడీ అయ్యి చూద్దామండి ఒకసారి. ఇదేనా? చూస్తారు కదండి, ఇలా ఎర్రగా చూస్తే క్రిస్పీగా ఉన్నాయేమో అనిపించేటట్టు, ఇలా ఉన్నాయేమో అనిపించేటట్టు కాదండి, క్రిస్పీగానే వచ్చాయి. చూడడానికి ఎంత బాగుందండి. ఓకే, పుదీనా పన్నీర్ పకోడీ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండానండి. చాలా బాగా చేశారండి, కరకరలాడుతూ కమ్మకమ్మగా. చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ అవన్నీ ఉన్నాయి కదండి, పుదీనా, ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తున్నాయండి. చాలా బాగా చేశారు. థ్యాంక్స్ అండి. మరి ఈ పుదీనా పన్నీర్ పకోడీ కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మరోసారి చూద్దాం. పుదీనా పన్నీర్ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము, పుదీనా, శనగపిండి, చాట్ మసాలా పొడి, గరం మసాలా పొడి, ఆమ్చూర్ పొడి, కారం పొడి, కొంచెం బేకింగ్ సోడా, ఉప్పు, నూనె. తయారు చేసే పద్ధతి: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కేలోపు ఒక బౌల్ తీసుకుని అందులో పన్నీర్ తురుము, పుదీనా, కొంచెం చాట్ మసాలా వేసి కలిపి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా ఇంకొక బౌల్ తీసుకుని దాంట్లో శనగపిండి, సరిపడా కారం, సరిపడా ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా, గరం మసాలా పొడి, ఆమ్చూర్ పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి. తర్వాత ఈ శనగపిండి మిశ్రమాన్ని పుదీనా పన్నీర్ కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసి అవసరమైతే కొంచెం నీళ్లు పోసి కొంచెం మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత వేడెక్కిన నూనెలో చిన్న చిన్న ఉండలుగా వేసుకుని దోరగా వేయించుకోవాలి. అవి ఎర్రగా వేగిన తర్వాత వాటిని పేపర్ నాప్కిన్ పరిచిన బౌల్లోకి తీసుకుని ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని
సాస్తో సర్వ్ చేసుకోవాలి. అంతే, క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే పుదీనా పన్నీర్ పకోడీ రెడీ. ఇవ్వండి సౌభాగ్య గారు, ప్రశాంతి గారు మనకు పరిచయం చేసిన ఇవాల్టి రెసిపీస్.